ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధర్మంగా మనందరి మీద విచ్చలవిడిగా నోరు పారేసుకుంటూ ఇష్టం వచ్చినట్టుగా దొరికిన ప్రతి వేదిక మీద మన అధినేతని తూలనాడుతూ వారి కుటుంబ సభ్యుల్ని తూలనాడుతూ రాతలు రాసుకుంటూ పోతున్నారు. ఈ రోజున మిగతా విషయాలన్నీ మన నాయకులు మాట్లాడారు కాబట్టి నేను సోషల్ మీడియా వేదికగా మన మహిళలు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందుల్ని ఈ సందర్భంగా మీకు ఒకసారి తెలియజేయాలనుకుంటున్నాను. నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఒక వెన్నుపోటు ఎంత గట్టిగా మహిళలకి పొడిచారు అంటే దానికి ఖచ్చితంగా మనం తిరిగి అంతకింత ఇంతింత వడ్డీ రూపంలో ఎలాగో ఇచ్చేస్తాం 29వ తారీఖున. కానీ ఈ రోజు ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, ముఖ్యంగా మహిళా కార్యకర్తలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు అన్నీ ఇన్ని కాదండి, అన్నీ ఇన్ని కాదు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడే మన ముందుంది ఝాన్సీ. ఆ అమ్మాయిని ఎంత వేధించారు అసలు నాకు తెలుసు. నేను మొదటిసారి వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు మొరపెట్టుకుంది. నిజంగా మీ కళ్ళ ముందు మాట్లాడుతున్న నేను 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చి క్యాంపెయినింగ్ చేస్తూ ఆయనకి సపోర్టింగ్గా మాట్లాడినందుకు గాను నా మీద ఎంత అసహ్యంగా పోస్టులు పెట్టారు, ఎంత దాడులు చేశారు జనసేన పార్టీ వాళ్ళు కానీ ప్రస్తుత చంద్రబాబు నాయుడు గారు కానీ. ఇంకా మాటలతో చెప్పుకోలేమన్నమాట అవి. అంటే ఒక మనిషిని మానసికంగా ఎంత కృంగదీయాలో అంతా కృంగదీసేటువంటి ప్రయత్నం ఈ చంద్రబాబు నాయుడు గారికి వెన్నతో పెట్టినటువంటి విద్య. అయితే మనం కృంగదీసినంత మాత్రాన కుంగిపోతామా? ఆపేసినంత మాత్రాన ఆగిపోతామా? అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ధైర్యంతో నిలబడతాము, పోరాడతాము, పోరాడి గెలుస్తాము. అవునా కాదా? నాకు ఈ సందర్భంగా ఈరోజు ఈ వేదిక మీద నుంచి ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాము. ఇది ఒక రాజకీయ నాయకురాలుగా కాదు, ఒక మహిళగా, ఒక తల్లిగా, ఒక అక్కగా ఈ ప్రశ్నలు అడుగుతున్నాము. రాష్ట్రంలో మహిళలపై ఇన్ని దాడులు, ఇన్ని వేధింపులు జరుగుతుంటే సోషల్ మీడియా వేదికగా, మీ సోషల్ మీడియా వేదికగా మీకు అవి కనపడవా? మీరు దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోరా? మొన్నటికి మొన్న జరిగిన దగానాడులో, వాళ్ళు మహానాడు అంటున్నారు కానీ ఆ దగానాడు అని మనందరికీ తెలుసు. ఆ దగానాడులో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఏమంటారండి? మహిళలకు ఏదైతే అన్యాయం జరిగిందో అదే వారికి ఆఖరి రోజు అంటారు. ఇందాక అక్క చెప్పినట్టు బాధితురాలకు ఆఖరి రోజు అవుతోంది తప్ప మహిళలపై అత్యాచారాలు చేసేవాళ్ళు, అరాచకాలు చేసేవాళ్ళు కాల్ రెగరేసుకుని తిరుగుతున్నారు ఈరోజు బయట. అలాగే మన డిప్యూటీ సీఎం గారు, నేను ఆయన్ని ప్రేమగా పీపీపీ గారు అని పిలుచుకుంటూ ఉంటాను, పిఠాపురం పీఠాధిపతి పవన్ కళ్యాణ్ గారు. సో ఆయన ఏమన్నారండి? మహిళలకి ఎవరన్నా అన్యాయం చేస్తే తలలు తీసేసే చట్టాలు తెస్తాము అన్నారు. మరి ఈ రోజున ఆయన ఉలకడు పలకడు. ఎలాంటి దుస్థితిలో ఉన్నాడంటే ఈరోజు మన ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు పక్క రాష్ట్ర మహిళలు ఆయన ఫోటోల్ని చెప్పులతో కొడుతున్నారు. పక్క రాష్ట్ర మహిళలు ఆయన ఫోటోల్ని చెప్పులతో కొడుతున్నారు. ఆ స్థితిలో దిగజారిపోయి ఉంది ప్రస్తుత కూటమి ప్రభుత్వం. ఈ రోజు అధికారంలో ఉన్న పెద్దల్ని మేము ప్రశ్నిస్తున్నాము. మహిళలను కించపరిచే పోస్టులు వైరల్ అవుతుంటే మీరు ఎందుకు వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోరు? మహిళలపై సోషల్ మీడియాలో అసభ్యకర వ్యాఖ్యలు చేస్తుంటే మీ స్పందన ఎక్కడా? ఒక మహిళను అవమానించిన రాజకీయమా? ఇదేనా మీ రాజకీయం? అంటే మీకు వ్యతిరేకంగా మాట్లాడితే ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెడతారా? మిమ్మల్ని నిలదీస్తే కేసులు పెడతారా? ఇదేనా మీరు చేసేటువంటి రాజకీయం? ఆమె అభిప్రాయాన్ని స్వేచ్ఛగా చెప్పగలిగేటువంటి ఒక పరిస్థితి ఈరోజు ఒక మహిళకి ఆంధ్ర రాష్ట్రంలో ఉందా? ఖచ్చితంగా లేదనే చెప్పాలి. విమర్శిస్తే ట్రోలింగు, ప్రశ్నిస్తే దాడులు, అభిప్రాయం చెబితే బెదిరింపులు. ఇక ఒక బ్యాచ్ ఉంటుందండి, ఇది సోషల్ సైకో బ్యాచ్ ఆఫ్ టీడీపీ అన్నమాట. వీళ్ళకి వేరే పనే ఉండదు. మన వాళ్ళు, మన కార్యకర్తలు, మన మహిళా నాయకుల ఫోటోల్ని మార్ఫింగ్ చేయడం, డీప్ ఫేక్ వీడియోలు పెట్టడం, మనం ఒక పోస్ట్ పెట్టగానే దాని కింద వల్గర్ కామెంట్స్, అసలు ఇంకా మనం మాట్లాడుకోలేని విధంగా ఎన్ని వల్గర్ కామెంట్స్ పెడతారంటే అదే పని వాళ్ళకి పొద్దున్న లేచిన దగ్గర నుంచి. మనం అడిగే ప్రశ్నకి వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు. తిరిగి మనల్ని ట్రోల్ చేస్తూ మార్ఫింగ్ వీడియోలు పెట్టి, పిక్చర్స్ పెట్టి, ఇది జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులకి కూడా ఇలాగే చేస్తున్నారు. జగనన్న మీద ఇలాగే డీప్ ఫేక్ ఇమేజెస్ సర్క్యులేట్ చేస్తూ ఉంటారు. భారతమ్మ గారి మీద ఇలాగే సర్క్యులేట్ చేస్తూ ఉంటారు. గత కొన్ని రోజులుగా
దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి క్యారెక్టర్ని కూడా అసాసినేట్ చేస్తూ ఆయన మీద నిందలు వేస్తూ మీకెంత ధైర్యం ఉంటే బతికున్నోళ్ళకి ఎలాగో మీరు విలువివ్వరు, మీకు చేత కాదు, చనిపోయిన మహానుభావులపై కూడా పడేయడమేనా, వాళ్లపై కూడా అబద్ధ ప్రచారాల. ఒక్కసారి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తలుచుకుంటే మీ టీడీపీ ఆఫీస్ ఉంటుందా? ఈ రోజు ఉదయం కూడా నంద్యాలలో రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాన్ని పగలగొట్టారు, తల తీసేసి ఓన్లీ బాడీని అక్కడ పెట్టారు. ఇలాంటి రాజకీయాలు మీరు చేసేది. మన ముందే ఉదాహరణగా రజనమ్మ ఉన్నారు. ఎంత ట్రోలింగ్ ఫేస్ చేశారు రజనమ్మ, ఎంతగా వేధిస్తారు ఆవిడ్ని, ఎన్ని మాటలు మాట్లాడతారు. కానీ మీరెంత మాట్లాడినా ఎక్కడ తొణకని బెణకని అలాంటి డైనమిక్ లీడర్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకుని మాలాంటి వాళ్ళు ఎంతో మంది అదే ధైర్యంతో ముందుకి నడుస్తూ ఉంటాము అని మరొకసారి మీకు గుర్తు చేస్తా ఉన్నాము. ఈ సందర్భంగా మీరు రాజకీయంగా విమర్శలు చేయండి, మేము అడిగిన ప్రశ్నకు మీకు దగ్గర సమాధానం ఉంటే చెప్పండి. అంతేగాని కుటుంబాలని ఇన్వాల్వ్ చేస్తూ మహిళల్ని వ్యక్తిత్వ హననం చేస్తూ ఇదా మీరు చేసేటువంటి నీచపు రాజకీయం, చిల్లర రాజకీయం. ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరందరూ కూడా, పదవులు శాశ్వతం కావు, అధికారాలు శాశ్వతం కావు, కానీ ప్రజల తీర్పు మాత్రం ఖచ్చితంగా 2029లో ఎలా ఉంటుందో మీరు చూడబోతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు సంక్షేమం అభివృద్ధి గురించి మాట్లాడిన మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉండి ప్రతిరోజు ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉన్నారు, మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉన్నారు. దానికి మీ దగ్గర సమాధానాలు ఉండవు.